నమస్తే, గళం న్యూస్కు స్వాగతం. నేను మీ వరదా నాగేశ్వరరావు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జూన్ 14వ తారీఖున భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి మొదలయ్యి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ మరియు నైమిషారణ్య ఈ ప్లేసెస్ ని కవర్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైన్ ప్రత్యేకంగా టూరిస్ట్ కోసమే ఏర్పాటు చేయబడిన స్పెషల్ ట్రైన్ అన్నమాట అండి. దీంట్లో స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ మరియు సెకండ్ ఏసీ 3 సెక్షన్స్ లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైన్ కున్న ప్రత్యేకత ఏంటంటే, దీంట్లో ప్రతి కోచ్ కి ఒక సెక్యూరిటీ అండ్ ఎస్కార్ట్ సపరేట్ గా ఉంటారు. అండ్ దీంట్లో ఉండే ప్యాంట్రీ కార్ ప్రత్యేకంగా వండి అక్కడే సర్వ్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేయబడిన ప్యాంట్రీ కార్ సర్వీస్ అనమాట అండి. సో ట్రైన్ లో ఉన్నంత వరకు హాట్ ఫుడ్ ప్యాంట్రీ కార్ లో కుక్ చేసి అక్కడే సర్వ్ చేస్తారు. 12 గంటలకు ప్రారంభం అవుతుందండి. అవునండి. ఇది విజయవాడలో సాయంత్రం 6:30 గంటలకి, అలాగే రాజమండ్రిలో 9 గంటలకి రాజమండ్రి చేరుతుంది. సో ఇక్కడ ఎక్కడైతే స్టేషన్స్ లో బోర్డింగ్ ఉన్నారో అక్కడ మా స్టాఫ్ అవైలబిలిటీలో ఉంటారు. వాళ్ళు అలాగే రైల్వే అనౌన్స్మెంట్ కూడా ఈ ట్రైన్ కి చేపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో కోచ్ పొజిషన్ కానీ ఇవి కానీ ముందుగానే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు గైడ్ చేయడానికి మా స్టాఫ్ అందుబాటులో ఉంటారు. 9:40 అరౌండ్ అండి, అరౌండ్ 10:30. తుని కూడా ఉందండి, తుని కూడా బోర్డింగ్ ఉంది. అవునండి. ఇవి మంత్లీ మినిమం 2 ప్యాకేజెస్ చొప్పున ఏర్పాటు చేయడం జరుగుతుందండి. లాస్ట్ అవునండి, టూరిజం వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. అంటే ఒకటే ప్యాకేజ్ ఉండదండి. ఈ భారత్ గౌరవ్ అనేది స్పెషల్ ట్రైన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఒక 12 ట్రైన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ట్రైన్ ని మనం సౌత్ సెంట్రల్ రైల్వే ద్వారా మనం నడపడం జరుగుతుంది అనమాట. సో ఈ ట్రైన్ ని సికింద్రాబాద్ నుండి సౌత్ ఇండియా టూర్, దివ్య దక్షిణ యాత్ర అని చెప్పి సౌత్ ఇండియా టూర్ ఉంటుంది. అలాగే వెస్ట్ సైడ్ వచ్చేసి సప్త జ్యోతిర్లింగ యాత్ర ఉంది. అది కాకుండా ఇప్పుడు గంగారామాయణ యాత్ర టువర్డ్స్ మన విశాఖపట్నం మీదుగా వారణాసి ఇవన్నీ కవర్ చేసే విధంగా ఈ ట్రైన్ ఉంటుంది అనమాట. ఇలాగా టైం బట్టి దాన్ని ప్లాన్ చేస్తుంటారు. లాస్ట్ టైం మనము కుంభమేళకు కూడా స్పెషల్ ట్రైన్ దీని ద్వారా నడపడం జరిగింది అన్నమాట. ట్రైన్ ఫుల్ ఆక్యుపెన్సీ ఉందండి, 100% ఆక్యుపెన్సీ. ప్రైజింగ్ అంటారు మీకు, ఈ ప్రైజింగ్ లో ఏ ప్యాకేజ్ కూడా మీకు హోటల్, ట్రైన్ అండ్ బై రోడ్ ఈ 3 కంబైన్ చేస్తున్న ప్యాకేజ్ మీకు ఎక్కడ ఉండదు. ఇదేంటంటే రైల్వేస్ తో టైఅప్ ఉంది కాబట్టి, అండ్ ప్రమోషన్ ఆఫ్ ప్లేసెస్, ఇండియన్ ఏదైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో వీటి ప్రమోషనల్ ఇదిలో చేయటం కాబట్టి ఇండియన్ రైల్వే నుండి మనకు వచ్చే కన్సెషన్ కానీ ఏదన్నా కూడా అదంతా కూడా దీన్ని ఇంక్లూడ్ చేసుకొని ఈ ప్యాకేజ్ కాస్ట్ ని డెరైవ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ప్రైస్ కాస్టింగ్ ఇదిలో కాంపిటేటివ్ ప్రైస్ అయితే మనకి వేరే చోట ఎక్కడ రాదు. మోర్ ఓవర్ దీనికి ఉన్న అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే సెక్యూరిటీ అండ్ కంపల్సరీ, అంటే మీకు క్యాన్సిలేషన్స్ కానీ లేదంటే పోస్ట్పోన్మెంట్స్ కానీ లేదంటే అకామిడేషన్ ఒక్కొక్కసారి మనకి మిస్ప్లేస్ చేసేలా ఉంటుంది. మనకు చూపించేది ఒకటి, అకామిడేషన్ హడావుడిలో చేసేది ఒకటి ఉంటుంది. బట్ ఏంటంటే మనది పర్మనెంట్ టైఅప్ ఉంది హోటల్స్ తో. సో ఆ హోటల్స్ మనకి కంపల్సరీ అకామిడేషన్ అక్కడే ఉంటుంది. మనం 3 స్టార్ హోటల్ ప్రొవైడ్ చేస్తామంటే కంపల్సరీ 3 స్టార్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఏసీ ప్యాసింజర్స్ కి కంఫర్ట్ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ప్యాసింజర్స్ కి హోటల్ అకామిడేషన్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏసీ బస్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. క్యాన్సిలేషన్ వచ్చేసరికి మీకు 4 days బిఫోర్ వరకు
జర్నీకి 4 days బిఫోర్ ముందు వరకు మీకు రిఫండ్ చేసుకునేది ఉంటుంది. 1 day బిఫోర్ తర్వాత పూర్తిగా నో క్యాన్సిలేషన్ ఉంటుంది, నో రిఫండ్ ఉంటుంది. ఐఆర్సిటీసీ అండి, ఐఆర్సిటీసీ లాంచ్ చేస్తుంది. నేను ఏరియా మేనేజర్ అండి, విజయవాడ రాజా, విజయవాడ ఏరియా ఆఫీస్ అండి మంది. రాజమండ్రిలో కూడా స్టాఫ్ ఉన్నారండి. ఆఫీస్ ఉండదు, మనకి యూనిట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కవర్ చేస్తూ ఉంటారు అన్నమాట. డిలే ఉండదండి, ఒక్కొక్కసారి కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కాబట్టి టూరిజం ప్లేస్ ని కవర్ చేసి రావడానికి లేట్ అయితే అప్పుడు లేదండి, దీని ప్రిఫరెన్స్ ఉంటుంది, ఆన్ టైమే నడుస్తుంది. ఒకవేళ ప్యాసింజర్స్ ఎవరన్నా వాళ్ళకి ఏదైనా అవసరం అయ్యి డిలే అయితే తప్పితే ఆపరేషన్స్ విధంగా అయితే దీనికి లేట్ ఉండేది ఛాన్స్ ఉండదు. ట్రైన్ స్టార్టింగ్ నుండి మళ్ళీ తీసుకొచ్చి దించే వరకు వేరే ఏ ఖర్చు ఉండదు, మొత్తం A to Z. దీంట్లో 715 సీట్లు అవైలబిలిటీ ఉంటుందండి టోటల్ గా. ఏసీ, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ మొత్తం అన్ని కలిపి. సెకండ్ ఏసీ ఒక కోచ్ ఉంటుంది, థర్డ్ ఏసీ 4 కోచెస్ ఉంటాయి, స్లీపర్ వచ్చేసి 7 కోచెస్ ఉంటాయి. మేజర్ జంక్షన్ స్టేషన్ లో ఎక్కడైనా కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని బట్టి వచ్చి ట్రైన్ దగ్గర అటెండ్ అవుతారండి.